పెట్టి కూడిక స్థలానికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కరెంటును, శబ్దాంతరమును ఆన్లైన్లో ప్రసారం చేస్తుండగా పరికరాలన్నింటినీ కూడా అందించుకోమని ప్రార్థిస్తూ, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవుడు గనుక మీ పాదములపైనే సాగిలా పడుతూ మా కొరకై త్వరగా రానై ఉన్న యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ఏసన్న సురేష్ రండి. ఏసన్న సురేష్. పాట సంఖ్య 226. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాత ఆయనే, నిరక్షణకర్తయనే, జీవపు దాత ఆయనే, నిరక్షణకర్తయనే, నిరక్షణకర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొనే నిన్ను, భూమి పుట్టకమునుపే ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొనే నిన్ను, భూమి పుట్టకమునుపే దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే
స్తుతించు యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందుల్ భయపడకు మని పలికే యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందుల్ భయపడకు మని పలికే పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవలెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవలెను నా సొత్తు నీవలెను స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు 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 ప్రభు యేసుని స్తుతించు ప్రేమిల్ను రక్షించే స్తుతి చెల్లించి పూజిల్తుల్ తన రూపమునకు నీచే ఆరాధిల్చి గణపరతుల్ ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజిల్తుల్ తన రూపమునకు నీచే ఆరాధిల్చే గణపరతుల్ పరలోక పౌరునిగా చేసి హృదయార్పణ అర్పిల్తుల్ పరలోక పౌరునిగా చేసి హృదయార్పణ అర్పిల్తుల్ హృదయార్పణ అర్పింతుల్ స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు 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 ప్రభు యేసుని స్తుతించు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షముండవలె సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ అంతమందు బహుమానమితు అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమితు అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు 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 ప్రభు యేసుని స్తుతించు నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే జీవపు దాత ఆయనే
నీ రక్షణకర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే నీ రక్షణకర్తాయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. పాట సంఖ్య 357. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిల్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిల్. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిల్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిల్. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుదెల్చే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదెల్చే క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపముల్ ప్రియుడా తొలగించే శాపముల్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను. వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా
ప్రేమను చాటిల్చుచుంటిమి ప్రియుడా చాటిల్చుచుంటిమి సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందేదావా ప్రియుడా ప్రయాసముందేదావా పాపమొప్పుకొని యేసు పాదముల పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము యేసునందు విశ్వాసముంచి యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపాయనందము పవిత్ర ప్రేమలు భాగము పొందు
పొందుము. పాప సాగరమును దాటించగలడు, పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే. దేవుడా యేసు రక్షకుడే. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. పాట సంఖ్య 412. నా మాట వినుమని ప్రభువనెను నిన్ను రక్షింపను పిలుచుచుండే. 412. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను నిన్ను రక్షింపను పిలచుచుండే. నిన్ను రక్షింపను పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాపుల రక్షకుడు యేసు ప్రభువుడు, పాపుల రక్షకుడు యేసు ప్రభువుడు. నీతిమంతుల కాదు పాపుల పిలచెల్, నీతిమంతుల కాదు పాపుల పిలచెల్. నిన్ను హృదయం బరా ప్రేమించును, నిన్ను హృదయం బరం ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. తప్పిన వారిని వెదకవచ్చెల్, తప్పిన వారిని వెదకవచ్చెల్. తానే వెదకెని పరికిల్చును, తానే వెదకెని పరికిల్చును. దాపున నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. జీవనదాతగా ప్రభు యేసు వచ్చెల్, జీవనదాతగా ప్రభు యేసు వచ్చెల్. నిత్య జీవము నీకు కలిగించును, నిత్య జీవము నీకు కలిగించును. కావున ప్రభుని దరిజేరెను, కావున ప్రభుని దరిజేరెను, దరిజేరెను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెల్, జీవన జ్యోతిగా జగమునకొచ్చెల్. నీవెరిగితివా నీ స్థితిని, నీవెరిగితివా నీ స్థితిని. నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును. నా మాట వినుమని
ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను. పాత వాటిని పారగదోలన్, పాత వాటిని పారగదోలన్, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును. పరికిల్చుముని స్థితిగతిని, పరికిల్చుముని స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను. నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను. వాక్యం వినేదానికి పూర్వము మన బైబిల్ పట్టుకుని బైబిల్ పిల్లలు పడుకుందాం. గంధములు ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖాసుఖములు వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. Words of comfort wherever you may go. You find the words of comfort wherever you may go. So keep on believing in the grand old book. So keep on believing in the grand old book. సమయము వినబడేటువంటి మాటల వైపు దృష్టి ఉంచాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనమును అందరం కూడా కలిసి చదువుతున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనమును అందరం కూడా కలిసి చదువుతున్నాం. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. నేను చెప్తున్న మాట నా వెంబడి చెప్పండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని. చాలు. సహాయం కొరకు ప్రార్థనలో ప్రవేశ చూద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కూడికలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమను పొందినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగములు చదువుతూ ఉండగా తండ్రి సహాయము చేయండి. వాక్యం మీది
మీ ప్రజలం గనుక మీరే మీ వాక్యం ద్వారా కూడి వచ్చిన మాతోనూ ఈ శబ్దయంత్రము ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి మా ప్రియ సహోదర సహోదరులతోనూ మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, అయోగ్య దాసుడను, అల్పుడను, ఎన్నిక లేనివాడను, దయతో నన్ను క్షమించి కేవలం మీ నోటి బోధగా మాత్రం ఉంచమని ప్రార్థిస్తూ మరొక పర్యాయము మా ప్రియ సహోదరుడు అబ్రహాం అన్నను, అక్కను ప్రేమించినటువంటి కుమారులు, కుమార్తె కుటుంబాలను కూడా ఈ సన్నిధిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున అందరికీ రక్షణ దయచేయమని ఈ సమయమును ఈ కుటుంబానికి, గృహానికి కూడి వచ్చిన మాకందరకు మేలుకరంగా అనుగ్రహించమని మా కొరకై త్వరగా రానై ఉన్న యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించినాడు. ఆయన దావీదు పట్టణము అని పిలువబడినటువంటి బెత్లెహేములో యోసేపు మరియలకు దేవుడు అనుగ్రహించిన సంతానముగా లోకంలో జన్మించినాడు. అప్పుడున్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారము యూదుడుగా ఆయన నిర్వర్తించవలసినటువంటి అన్ని విషయాలు ప్రధానులుగా వారు నిర్వర్తించినారు. తరువాత 30 సంవత్సరముల ప్రాయం వరకు ఆయన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరములు అనగా 30 సంవత్సరముల ప్రాయం వచ్చిన తర్వాత చివరి 3.5 సంవత్సరములు ఆయన దేవుడు ఈ లోకములోనికి మనుష్య కుమారునిగా పంపినటువంటి కార్యమును ఆయన నెరవేర్చినాడు. ఏమిటి ఆ కార్యమంటే సర్వలోకమునకు సువార్త ప్రకటించి సర్వలోక మానవాళి యొక్క నిమిత్తమై బలియాగము కావించబడుట. ఆయనకు చాలా పేర్లు సంబోధించబడుతూ వచ్చినారు, కానీ ప్రాముఖ్యంగా 2 పేర్ల చేత ఆయన పిలువబడుతూ వచ్చినాడు. మొదటి పేరు యేసు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అని యోసేపుతోటి గబ్రియేలు దూత చెప్పినాడు. కాబట్టి ఆయనకు యేసు అనే పేరు. యేసు అనగా రక్షకుడు. రెండవదిగా క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషేకించబడి పంపబడినటువంటి వాడు. దేని కొరకు అభిషేకించబడినాడంటే మొట్టమొదటిగా యేసు అనగా మన పాపముల నుండి మనలను రక్షించేటువంటి వాడు. క్రీస్తు అనగా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి వాడు. అనగా మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి అభిషేకించి పంపించబడినాడు. అందుకొరకే ఆ 2 మాటలకు కూడా అర్థాలు బైబిల్లోనే రాయబడుతూ వచ్చినాయి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈ 2 పేర్లతో యేసు క్రీస్తు అని ఆయన పిలువబడుతూ వచ్చినాడు. ఆ యేసు క్రీస్తు అని పిలువబడుతూ 3.5 సంవత్సరములు ఆయన లోకములో పరిచర్య చేసినాడు. ఆ 3.5 సంవత్సరముల పరిచర్యలో అనేకమైనటువంటి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మానవాతీతమైనటువంటి కార్యములు చేసినాడు. అలాగ చేస్తూ ఉన్నటువంటి సందర్భములో ఒక పర్యాయము ఆయన దగ్గర 12 మనుషులను ఏర్పరచుకొని వారికి అపోస్తలులని పేరు పెట్టినాడు, శిష్యులుగా చేసుకొని. అపోస్తలులో ప్రాముఖ్యమైనటువంటి వారు 3. పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 కూడా ప్రాముఖ్యమైనటువంటి వారు. అయితే ఆ 3 తీసుకొని రూపాంతర కొండ మీదకి ఆయన వెళుతూ వచ్చినాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణలో ఆయనను బలపరచడానికి, ఆయనతో మాట్లాడడానికి మోషేయు, ఏలియాయు వచ్చి ఆయనతో మాట్లాడుతూ వచ్చినారు. అనగా వారు పరలోకమునకు తీసుకుని పోబడినటువంటి వారు. వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడినప్పుడు
అప్పుడు పేతురు యేసు ప్రభుతో అంటున్నాడు, ఇక్కడ మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, నీకు ఒకటియు పర్ణశాలలు కట్టుదామని అన్నాడు. ఆ మాటలు జరుగుతున్నటువంటి అతను ఇంకనూ మాట్లాడుచుండగా, చదవమ్మా. ఇదిగో ప్రకాశమానమైన వెలుగు వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము. చాలమ్మా, చాలు. ఈయన మాట వినుడని ఒక శబ్దము అనగా అక్కడ శిష్యులకు తెలియజేయబడుతూ వచ్చింది పరలోకము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడు అని ఎవరు పిలుస్తారు? తండ్రి పిలుస్తాడు. తండ్రి అపోస్తలులకు చెప్పినాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినుడి అని చెప్పినాడు. ఈ రాత్రికాల సమయంలో అదే మాట ప్రభు నీకు నాకు కూడా చెప్తున్నాడు, ఈయన మాట వినుడి. ఆయన మాట వింటే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క లేకపోతే దేవుని యొక్క మాట వింటే మనుషుల యొక్క జీవితములలో గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలులు, గొప్ప కార్యములు దేవుడు జరిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేకపోతే జరుగుతాయని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని తలంపులు చూద్దాం. ఆయన మాట వినడం ద్వారా మానవుని యొక్క జీవితంలో కలిగేటువంటి మేలులు, ఉపకారములు ఏమై ఉన్నాయో కొన్ని తలంపులు చూద్దాం. చూడండి, మొదటగా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. చూడండి, ఇక్కడ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట విని ఆయనను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచువాడు మరణము నుండి తప్పించబడతాడు, మరణము నుండి జీవములోనికి దాటించబడతాడు. అనగా మరణం అంటే మొదటి మరణము భూమి మీద జన్మించినటువంటి అందరూ పొందుతారు. దానికి ఏ భేదము లేదు, ఏ తారతమ్యము లేదు. అన్ని గ్రంథాలు కూడా దాన్నే చెప్తూ ఉన్నాయి. కూడా పుట్టుట గిట్టుట కొరకే అని చెప్తూ ఉన్నాయి. ఇక్కడ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాట మొదటి మరణం గురించి మాట్లాడడం లేదు, రెండవ మరణం గురించి మాట్లాడుతూ ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని ఆయనను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణములో నుండి జీవములోనికి దాటించబడతారు. అనగా జీవం అనగా నిత్య జీవము, ఎల్లప్పుడూ జీవించి ఉండేటువంటి భాగ్యము. మరణం అనగా భయంకరమైనటువంటి నరకము, అగ్నిగుండము, పాతాళము. ఆ యొక్క అగ్నిగుండము, పాతాళము, నరకము, వేదనకరమైనటువంటి స్థలములో నుండి ఒక మనిషి దాటించబడాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాట విని ఆయన పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఎందుకు ఆయన పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే మరణము తప్పించుట యెహోవా వశము, మరణము తప్పించుట యెహోవా వశము అని రాయబడి ఉంది. అనగా మన యొక్క స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన కొరకు సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడు, మన కొరకు సమస్తమును నిర్వహిస్తున్నటువంటి దేవుడు, మనలను ఈ లోకములో జీవింపజేస్తున్నటువంటి దేవుడు. ప్రియా సహోదరుడా, సహోదరి, అందుకొరకే ప్రభువు యేసుక్రీస్తు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి మొట్టమొదటిగా ఆయన మాట వింటే, ఆయన మాట విని ఆయనను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచితే మరణములో నుండి జీవములోనికి దాటించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకొరకే
అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు సమరయ పట్టణంలోకి వెళ్ళక పూర్వము ఊరి బయట సుకారను బావి దగ్గర, యాకోబు సుకార్ అనేటువంటి గ్రామంలో యాకోబు బావి దగ్గర ఒక స్త్రీతో, సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆ స్త్రీ యేసు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె యొక్క జీవితము మార్చుకున్నదై తన జీవితంలో కలిగినటువంటి ఆ మార్పును సమరయ పట్టణంలోనికి వెళ్ళి ప్రకటించింది. అప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చారు. ఆమె చెప్పినటువంటి మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించింది. ఆమె మాట విని అనేకులు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు వారితో యేసుక్రీస్తు ప్రభు సంభాషించినాడు. అప్పుడు వారు పలికినటువంటి మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం నుంచి, నేను చేసినవనియు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనని విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఎప్పుడు చెప్పారంట మాట? ఆయన మాటలు వినినందున. ఎప్పుడైతే ఆ స్త్రీ వారికి చెప్పింది, వారు ఆయన వద్దకు వచ్చారు, ఆయన మాటలు వినడానికి వచ్చారు, ఆయన మాటలు విన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత అంటున్నారు, ఆయన మాటలు వినినందున. ఆయన మాటలు వినిన తర్వాత వారిలో విశ్వాసము కలుగుతూ వచ్చింది. ఆయన మాటలు వినిన తర్వాత వారి యొక్క జీవితములు మార్చబడుతూ వచ్చినాయి. ఆయన మాటలు వినిన తర్వాత వారి బ్రతుకులు మార్చబడుతూ వచ్చినాయి. ఆయన మాటలు వినిన తర్వాత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యములు వారు చూడగలుగుతూ వచ్చినారు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినుడి. ఆయన మాట వింటే మన బ్రతుకులు మార్చబడతాయి, మన జీవితములు మార్చబడతాయి, మన యొక్క ఆలోచనలు మార్చబడతాయి. సంపూర్ణంగా మన యొక్క లక్ష్యము, మన గురియే మారిపోతుంది. ఏమిటి ఆ గురి అంటే పరలోక రాజ్యము. ఒకప్పుడైతే గురి లేనటువంటి జీవితము. చనిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడు మన బ్రతుకు? బతికినంత కాలము నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా జీవిద్దాం. చనిపోయిన తర్వాత ఇదంతా ఎవడు అనుభవిస్తాడు? ఏమి తెలుస్తుంది? కాబట్టి సంపాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్లుగానే ఉన్నాయి మానవుల యొక్క జీవితములు. కానీ ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విని ఆయనను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, నీ జీవితం యొక్క గురి మారిపోయింది, నీ జీవితం యొక్క లక్ష్యం మారిపోయింది, నీ ఆలోచన విధానం మారిపోయింది, నీ యొక్క జీవన విధానమే మారిపోతుంది. ఇక్కడ సమరయులు అంటూ ఉన్నారు, నీవు చెప్పినటువంటి మాటలను బట్టి కాక మా మట్టుకు మేము ఈయన మాటలు విని ఈయన యందు విశ్వాసం ఉంచుచున్నాం. వారు ఆయన మాటలు విన్నారు, వారి జీవితములు మార్చబడుతూ వచ్చినాయి. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఈయన మాటలు విని తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడలా నీవు కూడా గ్రహించగలవు. ఏమని గ్రహించగలవు? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్న ఈయనే లోకరక్షకుడు. లోకములో ఉన్న సర్వ మానవాల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈయన ద్వారానే రక్షణ, ఈయన ద్వారానే పాప క్షమాపణ, ఈయన ద్వారానే నిత్య జీవము అని తెలుసుకున్నాము అని సాక్ష్యం ఇచ్చినారు. నీ జీవితంలో కూడా నీకు రక్షణ కావాలంటే నీ యొక్క జీవితం యొక్క గురి లక్ష్యము నీవు ఏర్పరచుకోవాలంటే కదా. ఈ లోకంలో చాలామంది మన చిన్నప్పుడు సహజంగా పిల్లల్ని అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు, అరే పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావురా అని అడుగుతుంటారు కదా.
విశ్వాసుల కుటుంబాల్లో కూడా అడుగుతారు. పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావురా అని అడుగుతుంటారు. అంటే వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు ఏదో ఎక్కువగా ఏదైతే చూస్తారో అది చెప్తారు వాళ్ళు. ఒకసారి 5 కుమారులు కలిగినటువంటి ఒక తండ్రి మన సహవాసంలోనే 5 కుమారులను దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. ఆ తండ్రి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. అయితే 5 కుమారులను దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. పెద్ద ఆయన ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాలు, 2 ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తాడు, 3 ఆయన బ్యాంకులో జాబ్ చేస్తాడు, 4 ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ అనుకుంటా, 5 ఆయన డాక్టరు. ఆ డాక్టర్ నాకు బాగా పరిచయం, నాకు స్నేహంగా ఉండేవాడు. 5 ఆయన ఆ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. ఒక దినమున ఆ తండ్రి యొక్క స్నేహితుడు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళది గుంటూరు ప్రాంతము. అయితే ఉద్యోగరీత్యా విజయనగరంలో వారు స్థిరపడ్డారు. విజయనగరంలో వారి ద్వారా ఒక సంఘం కూడా కట్టబడింది. అక్కడ ఇప్పటికే పరిచయం జరుగుతూ ఉంది అక్కడ. అప్పుడు ఆ తండ్రి యొక్క స్నేహితుడు తండ్రి దగ్గరకు వచ్చినాడంట. వచ్చి అయ్యా నీకు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు వాళ్ళు. చాలా కాలం తర్వాత ఏం చేస్తున్నారు నీ పిల్లలు అని అడిగితే అప్పుడు తండ్రి చెప్పినాడు, ఇలా పెద్దవాడు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్, 2వ వాడు ఇలాగా రెవెన్యూ డిపార్ట్మెంటు, 3వ వాడు బ్యాంకు, 4 ఇలా మొత్తం అంతా చెప్పినాడు. కొడుకులను పిలిచి పరిచయం చేశాడు తన స్నేహితునికి. ఆయన కొద్ది సమయం ఉన్నాడు, వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద కుమారుడు ఎవరైతే ఈ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నాడో ఈ పెద్ద కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ఉండి అప్పుడు ఏమన్నాడంటే, నాయన నువ్వు మమ్మల్ని పరిచయం చేసావు మంచిదే, మా ఉద్యోగాలు ఏమిటో చెప్పావు మంచిదే, దానికన్నా మేము ఎప్పుడు రక్షణ పొందామో చెప్పు ఉండుంటే బాగుండేదేమో కదా నాయన అడిగాడట. ఏమడిగాడు? మేము ఎప్పుడు రక్షణ ఉద్యోగాలు మేము చేస్తున్నాము, మాకన్నా లోకస్తులు కూడా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రిన్సిపాల్ని, నా పైన ఇంకొక డిఈఓ ఎంఈఓ లేకపోతే సమ్ XYZ ఆఫీసర్ ఉంటాడు. అలాగే తమ్ముడు బ్యాంకులో చేస్తున్నాడు, అతని పైన మేనేజర్ ఉంటాడు. అలాగే ఇంకొకడు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాడు, అతని పైన ఇంకా ఆఫీసర్స్ ఉన్నారు. ఇంకో వ్యక్తి రైల్వే డిపార్ట్మెంట్ చేస్తున్నాడు. అలాగే డాక్టర్ ఉన్నాడు, ఆయన పైన ఇంకా పెద్ద డాక్టర్లు ఉంటారు. వీటన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, ఇదిగో నా పెద్ద కుమారుడు పలానా తారీఖున రక్షణ పొందాడు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాడు. నా 2వ కుమారుడు, 3వ కుమారుడు, 5 కుమారులు రక్షణ పొందారు. దేవుని కృపను బట్టి అందులో 3 కుమారులు దేవుని యొక్క పరిచర్లు కూడా వాడబడుతూ ఉన్నారు. ఈ సంగతి చెప్పవలసింది నాయన అని చెప్పినాడంట. వాస్తవమే కదా. ఇప్పుడు ఈ స్త్రీ, ఈ సమరయ స్త్రీ సమరయ పట్టణంలోనికి వెళ్ళింది. నేను చేసినవని నాతో చెప్పిన ఆయన క్రీస్తు కాడా అని ప్రకటించింది. ఆమె చెప్పినటువంటి మాటను విని ఆయన వద్దకు వచ్చి ఆయన 2 దినములు వారితో ఉండమని బ్రతిమలాడుకున్నారు. ఆయన వారితో ఉండి అనేకమైన రీతులుగా వారికి దేవుని యొక్క ప్రేమను గురించి వెల్లడిపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు వారు అంటున్నారు ఆయన మాట విన్న తర్వాత, నీవు చెప్పినటువంటి మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఈయన మాటలు విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా తెలుసుకొనవలసినటువంటి సత్యం ఇదే. ఆయన మాట విని ఈయన నిజముగా లోకరక్షకుడని నీవు ఎరగాలని ఈ సువార్త నీకు వినిపింపజేయబడుతూ ఉన్నది. ఓ ప్రియా సహోదరుడా, సహోదరి, మా ప్రాంతవాసులరా, మా స్నేహితులరా, ఎందుకొరకు ఆయన లోకరక్షకుడని నీవు ఎరిగి ఆయనని విశ్వాసం ఉంచాలంటే ఆయన ద్వారానే పరలోక రాజ్యము, ఆయన ద్వారానే నిత్య జీవము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి రాత్రికాల సమయంలో మొదటిగా ఆయన మాట వింటే నీకు రక్షణ కలుగుతుంది, నిత్య జీవమును దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రెండవదిగా చూద్దామండి, ఆయన మాట వింటే లూకాసు వార్త 6వ అధ్యాయము 24వ వచనం, 6వ అధ్యాయము 49వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయం 49వ వచనము. అయితే నా మాటలు వినియు
చదువునా? అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక అమ్మా 46 వచ్చిన చదువు. 46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదలింపకపోయాను. ఇంకా కొంచెం స్పష్టంగా చూడనా? మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది చూడు. 23వ వచనమా 24వ వచనం? 24 చదువు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని అనగా రెండవదిగా ఆయన మాట వింటే రక్షణ పొందిన తర్వాత ఆయన మాట వింటే విశ్వాస జీవితములో స్థిరముగా ఉంటాం, ఆత్మీయ జీవితములో స్థిరముగా బలముగా ఉంటాం. చాలామందిని చూస్తూ ఉంటాం అనగా వారు ఈ మాదిరిగా కూటాలకు వస్తారు, దేవుని యొక్క వాక్యం వింటారు. ఆ వాక్యం విన్నటువంటి సందర్భంలో ఏదో ఒక మాట చేత వాళ్ళు ప్రేరేపింపబడి నిజమే నేను కూడా పాపినే కదా అని గ్రహించి నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలియాగం గావించబడ్డాడు, నా కొరకు తన రక్తాన్ని చిందించినాడు, నేను రక్షణ పొందకపోతే పాపక్షమాపణ పొందకపోతే నరకానికి పోతాను అని గ్రహించిన వారై రక్షణ తీర్మానం చేసుకుంటారు, పాపాలు ఒప్పుకుంటారు. కూడిక అయిపోయిన తర్వాత ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో మీరు చేతులు చూపించండి అంటే వారు కూడా చేయని చూపిస్తారు, పైకెత్తి రక్షణ తీర్మానం చేసుకుంటారు. బాగానే ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా విడిచిపెట్టాలి కదా. రక్షణ పొందిన తర్వాత చాలా విడిచిపెట్టాలి. అది ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంతో కాదు, ప్రత్యేకమైన ఉన్నతమైన జీవితము. ఈ జీవితం ప్రత్యేకించబడిన ఉన్నతమైన జీవితము. ఈ రక్షణ పొందిన తర్వాత ఈ ప్రత్యేకించబడి ఉన్నతమైన జీవితము జీవించలేక చాలామంది పడిపోతూ ఉంటారు, తిరిగి లోకములో కలిసిపోతూ ఉంటారు, తిరిగి పాపం వైపు ఆకర్షితులవుతూ ఉంటారు, తిరిగి శరీర కార్యాల వైపు ఆకర్షించబడుతూ ఉంటారు. అలాగా ఆకర్షించబడకుండా రక్షణ పొందిన తర్వాత క్రీస్తు యేసునందు స్థిరముగా, విశ్వాసములో స్థిరముగా, ఆత్మీయ జీవితములో బలముగా ఉండాలి అంటే ఆయన మాట వినాలి. ఈయన మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అనగా ఒక బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఉంది. అప్పుడు సహజంగా ఈ లోకములో, ఈ సృష్టిలో వరదలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, గాలివానలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు విని ఆత్మీయ జీవితమును దినదినము ఆత్మీయ జీవితమును కొనసాగిస్తూ ఉంటారు. వారి జీవితములో బండ మీద పునాది వేయబడిన ఇంటిని పోలినవిగా ఉంటాయి. అనగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానములు, నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా రక్షణలో నుంచి తొలగిపోని వారుగా ఉంటారు. ఎందుకని తొలగిపోరు? ఆయన మాట విన్నారు కాబట్టి, ఆయన మాటలు వింటున్నారు కాబట్టి. ఆయన మాటలు ఎట్లాంటివి అంట? అవే నా జీవితంలో నాకు నెమ్మదిని కలుగజేయుచున్నవి. నీ వాక్యము ఎలాంటిదంట? నీ వాక్యము నా జీవితమునకు ఎంతో బలమునిచ్చేటువంటిది.
ఆయన వాక్యము మన జీవితంలో బలమునిచ్చేటువంటిది. ఆయన వాక్యము మనల్ని పడిపోనీయకుండా కాపుదల్లో ఉంచేటువంటిది. ఆయన వాక్యము మన యొక్క విశ్వాస జీవితమును స్థిరముగా ఉంచేటువంటిది. కాబట్టి రెండవదిగా ఆయన మాటలు విని వాటి చొప్పున మనము జీవిస్తూ ఉంటే మన ఆత్మీయ విశ్వాస జీవితంలో స్థిరముగా ఉంటాం. చూడండి, సమూయేలు మోటు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. మీరు ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల ఏం కలుగుతుందంట? క్షేమము కలుగుతుంది. నీ ఆత్మీయ జీవితానికి క్షేమమునిస్తాడు దేవుడు. నీ యొక్క జీవితంలో దేవుడు క్షేమమును స్తరింపజేసేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం చూసినట్లయితే యోబు యొక్క జీవితాన్ని మనం కొంత జ్ఞాపకం చేసుకునవచ్చు. ఇక్కడ యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ తరము వారిలో ఎంతో నీతివంతుడుగా నిందారహితుడుగా ఉంటూ భూమి మీద చెడుతరమును విసర్జించిన వాడు యోబు వంటి వాడు ఒకడు కూడా లేడు. అంత ఉన్నతమైన జీవితం కలిగినటువంటి వాడు యోబు. ఒకానొక సందర్భంలో దేవునికి అపవాదికి యోబు విషయంలో మాటలు జరిగినప్పుడు అప్పుడు అపవాది అంటాడు దేవునితోటి, నీవు అతనికి కలిగిన సమస్తము చుట్టూను కంచెను వేసి ఉన్నావు కదా అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు దేవుని యొక్క మాటలు వింటూ వాటిని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటే నీకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు వేస్తాడు, కంచెను వేసి నీకు క్షేమమునిచ్చేవాడుగా ఉంటాడు. అపవాదిని కానీ దేని కూడా నిన్ను ముట్టనీయకుండా ఆయన కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటాడు. నీ అన్ని విషయాల్లో దేవుడు నీకు కంచెను వేసి నీకు క్షేమమునిచ్చేవాడుగా ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ రీతిగా గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయన మాటను విని ఆయనను అనుసరించిన జీవితము జీవించడం బట్టి దేవుడు వారి చుట్టూ కంచెను వేశాడు. చూడండి, యాకోబుకు 12 కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె విషయంలో షెకెనా అనేటువంటి గ్రామంలో కొంత కలవరం కలిగినప్పుడు యాకోబు యొక్క 2 కుమారులు, ఎవరు వాళ్ళు? లేవి, షిమియోన్ అన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఆ యొక్క షెకెనా అనేటువంటి ఆ గ్రామంలో అందరిని చంపివేశారు. అటువంటి సందర్భంలో యాకోబు అక్కడ నుంచి ప్రయాణమైపోతూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనము. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చూడండి, ఇక్కడ సాధ్యమాది 2 యవనస్తులు వచ్చి వారి పట్టణంలో అనేక మందిని చంపివేసినారు. వారు ఊరుకుంటారా? కానీ ఎందుకు తరమలేదు వాళ్ళు? దేవుని యొక్క భయం ఉంది వారిపైన. దేవుని యొక్క భయం ఉంది అనగా యాకోబుకు కలిగినటువంటి సమస్తము చుట్టూ దేవుడు ఏం వేసినాడు? కంచెను వేసినాడు, క్షేమమును విస్తరింపజేసినాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నా జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటను విని ఆయనను అనుసరించే వారముగా ఉంటామో, మన ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత మన జీవితంలో కష్ట నష్టములు జరిగినా సరే మన యొక్క విశ్వాస జీవితంలో నుంచి మనము తొలగిపోని వారముగా ఉంటాం. క్రీస్తు అనే బండ పైన పునాది వేయబడినటువంటి దేవుని యొక్క బిడలముగా, స్థిరముగా, బలముగా ఉంటాం దేవునిలో. కారణం ఏంటంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో
మొట్టమొదటిగా ఆయన మాట వింటే మనకు నిత్య జీవం వస్తుంది, రక్షణ వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది. రెండవదిగా ఆయన మాట వింటే మనకు క్షేమమునిస్తాడు. మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, తొలగిపోకుండా, వెనుకంజ వేయకుండా దేవుడు కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటాడు. ఆ విధంగా మనం గ్రంథంలో చూస్తే అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకి సాక్షార్థంగా దేవుడు ఉంచినాడు. అనేక మంది భక్తుల యొక్క జీవితాలను దేవుడు మనకి ముంగుర్తుగా ఉంచుతూ వచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో రెండవదిగా నీవు ఆయన మాట వింటే నీ యొక్క ఆత్మీయ జీవితము క్షేమముగా ఉంటుంది, భద్రముగా ఉంటుంది. అపవాది నిన్ను కదిలించలేడు. ఏ లోకములో ఉన్నటువంటి ఏ కార్యము కూడా నీ యొక్క విశ్వాస జీవితంలో నుండి నిన్ను కదిలించనదిగా ఉంటుంది. కాబట్టి రెండవదిగా ఆయన మాట వింటే నీ ఆత్మీయ జీవితంలో క్షేమమును నీవు చూస్తావు. మూడవదిగా చూద్దామండి, ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. మూడవదిగా నీవు నా మాట వినినందున నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. అనేక మందికి నువ్వు ఎలాగుంటావు? ఆశీర్వాద కారణముగా ఉంటావు. కారణం ఏంటి? నువ్వు దేవుని యొక్క మాట వింటే. ఒకానొక సందర్భములో అపోస్తలులు రాత్రంతా వల వేశారు. అపోస్తలులో ఎక్కువ మంది ఎవరు? జాలర్లు, చేపలు పట్టేటోళ్ళు ఎక్కువ మంది. ప్రధానమైనటువంటి ముగ్గురు వాళ్ళే కదా, పేతురు, యోహాను, యాకోబులు ప్రధానమైనటువంటి ముగ్గురు అదే వృత్తి కలిగినటువంటి వారు. ఎప్పటి నుంచి? వారి పూర్వీకుల నుంచి. ఆ రాత్రంతా వల వేశారు. వారికి ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి అన్న 4 నుంచి చదవండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోకపు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు. 8 నుంచి చదవరా. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఇది. మేము నెల్లూరులో సేవ చేస్తున్నప్పుడు రాముడుపాలెం అనే ఒక ఊరుంది. రాముడుపాలెము అది సముద్రము ఒడ్డున ఉంటుంది. ఆ ఊరంతా ఇసుకే ఉంటుంది. ఇల్లులు కూడా వారు ఇసుక మీదే కడతారు. ఆ ఊరిలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ చేపల వేటకు వెళ్ళేవాళ్ళు. వారు యాక్చువల్గా తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు మద్రాసీలు. అయితే ఆ చేపల వృత్తి వలన వాళ్ళు మద్రాసు తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. వాళ్ళు తెలుగు తమిళ్ కలిపి మాట్లాడేవాళ్ళు. నేను అప్పుడు చెప్పా, నేనుండగా మీరు తెలుగులోనే మాట్లాడాలా, నాకు తమిళ్ రాదు, నన్ను మీరు తిడుతున్నారో ఏం చెప్తారో నాకు అర్థం కాదు, కాబట్టి నేను ఇక్కడ ఉన్నంతసేపు మీరు తెలుగే మాట్లాడాలని చెప్పాను నేను. వాళ్ళు తెలుగు తమిళ్ కలిపి మాట్లాడుకునేవాళ్ళు, మనకు అర్థమయ్యేది కాదు. ఆ ఊరు చాలా పెద్ద సంఘం ఉంది. అక్కడ 250 మంది విశ్వాసులు ఉన్నారు ఆ సంఘంలో. పెద్ద మందిరము, పెద్ద లివింగ్ క్వార్టర్స్, చాలా బాగుంటుంది. అక్కడ ఎక్కువగా వాళ్ళు కూడికలు పెడతారు.
అక్కడికి నేను పరిచయ కొరకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాను. అంటే వాళ్ళు అందరూ చేపల వృత్తి చేసేటోళ్ళే. అక్కడ ఎప్పుడు కూడికలు పెట్టినా ఇంకా ఎంతమందికి అంటే నాకు తెలిసి ఒకసారి 600 మందికి వాళ్ళు భోజనం వండారు, చేపల కూర. అంటే అంత ప్రావీణ్యం గలవాళ్ళు అక్కడ వాళ్ళు చేపల పట్టుట్లో అలా చేయట్లో. సరే, అయితే వాళ్ళతో నేను మాట్లాడా. మీకు ఎలాగ తెలుసుద్ది చేపలు పడతాయి? ఇప్పుడు సముద్రం అంతా ఒకేలాగా ఉంటుంది కదా, పలానా చోటే మీకు చేపలు పడతాయని ఎలా తెలుసుద్ది మీకు అంటే, అన్న మాకు తెలిసిపోద్దన్న సముద్రంలోకి వెళ్ళంగానే ఇక్కడ చేపలు, ఇక్కడ వల వేస్తే చేపలు పడతాయి, ఇక్కడ చేపలు పడవు, ఇక్కడ ఎంత లోతుకి వేస్తే చేపలు పడతాయి అని మాకు తెలిసిపోతుందన్నా. ఎలా తెలుస్తుంది అంటే మా వృత్తి అదే కదా, మా పెద్దవాళ్ళకు తెలుసు, వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాము, మా దగ్గర మా పిల్లలు కూడా నేర్చుకుంటారని అని చెప్పారు. ఈ పేతురు యోహానులు వీళ్ళు వాళ్ళ బాల్యం నుండియే చేపలు పట్టే వృత్తి కలిగినటువంటి వాళ్ళు రాత్రి అంతా వల వేశారంట, ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. ప్రియా సహోదరుడా సహోదరి, నీవు రక్షణ పొందావు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినావు, విగ్రహారాధనలోంచి విడిచిపెట్టి నిజ దేవుణ్ణి సృష్టికర్త అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుభవంలోకి వచ్చావు. విశ్వాసగా నీ జీవితము కొనసాగుతూ ఉంది. అన్ని పరిస్థితుల్లో కూడా దేవునిని అనుసరిస్తూ దేవునికి సాక్షిగా ఉంటూ ఉన్నావు. అయినా సరే నీ జీవితంలో మేలులు చూడలేకపోతున్నావేమో, అయినా సరే నీ జీవితంలో ఆశీర్వాదములు చూడలేకపోతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట విని ఆయన చెప్పినట్లు నీవు చేయి, నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములు చూస్తావు. ఆ చేపలు పట్టేటువంటి వృత్తి కలిగినటువంటి అపోస్తలైనటువంటి వారే రాత్రంతా వలలు వేశారు, ఒక్క చేప కూడా వారికి పడలేదు. కానీ తెల్లవారిన తర్వాత అయినను నీ మాట చొప్పున వలమేతుమని వల వేశారు. వారు అప్పుడు చూసినటువంటి రాశి వారి జీవిత కాలంలో ఎప్పుడు చూడలేదంట. అంత గొప్ప విస్తారమైనటువంటి చేపలు పడుతూ వచ్చినారు. ఆ దొన్నెలో ఉన్నటువంటి వాళ్ళ చేపల వలను లాగలేకపోయినారు. తన యొక్క పాలివారైనటువంటి అనగా వేరే దోణిలో ఉన్న వారి యొక్క సహాయం తీసుకున్నారు. కారణం ఏంటంటే ప్రియా సహోదరుడా సహోదరి, ఆయన మాట విన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరణ, భూస్థాపన, పునరుద్ధానము తర్వాత 40 దినములు భూమిపైన ఆత్మరూపిగా సంచరిస్తూ వచ్చినాడు. ఆ దినములలో 10 పర్యాయములు అపోస్తలులకు మరికొంతమంది మనుషులకు తను తాను కనబరుచుకుంటూ వచ్చినాడు. అటువంటి సందర్భములో యోహాను సువార్త 21వ అధ్యాయములో శిష్యులు కొంతమంది వెనుక తీసి మరలా చేపలు పడటానికి వెళ్ళిపోయినారు. చేపలు పడటానికి వెళ్ళిపోయిన తర్వాత వారు చేపలు పడుతూ ఉన్నారు. అక్కడ కూడా ఏం చేసినారు, రాత్రంతా వల వేశారు. కానీ వాళ్ళకి ఏం పడలేదు, వారికి ఒక్క రాత్రంతయు ఏమీ పట్టలేదంట. సూర్యోదయం అవుతుండగా యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం నుంచి, సూర్యోదయం అవుతుండగా యేసు ధరణి నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున చేపలు ఎలబడి అంట విస్తారముగా పడినంట. లెక్క పెట్టారు ఎన్ని బణి అంట. చూడండి 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఎవరు రాశారు ఈ పుస్తకం అమ్మా? యోహాను సువార్త రాసినటువంటి గ్రంథకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు, అపోస్తలుడు ఒకడైన యోహాను రాశాడు. యోహాను యొక్క తండ్రి జబదయి పెద్ద చేపల వ్యాపారి. ఆ దినాల్లోనే చేపలు
ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఇతర ప్రాంతాలకి చేపలు పంపించేటంత చేపల వ్యాపారం ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుని యొక్క కోటలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు పేతురు గేటు దగ్గర ఉండిపోయాడు. పేతుని లోపలికి పంపించలేదు. అప్పుడు యోహానే అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళతో మాట్లాడి పేతును లోపల తీసుకుని వెళ్ళాడు. ప్రధాన యాజకుని యొక్క ఇంటిలోనికి తీసుకుని వెళ్ళడం అంటే సామాన్యమైన సంగతి కాదు. చాలా పలుకుబడి ఉండాల. ఎక్కడిదా పలుకుబడి అంటే జెబెదయి, యాకోబు యోహాను యొక్క తండ్రి జెబెదయి చాలా పెద్ద చేపల వ్యాపారి. అటువంటి కుమారుడు అయినటువంటి యోహాను ఈ పుస్తకం రాశాడు. ఏమని రాశాడు? 153 గొప్ప చేపలు అంట. అంటే యోహాను దృష్టికి గొప్ప చేపలు అంటే ఎంతంత ఉన్నాయో అవి. నీకు నాకు గొప్ప చేపలు అంటే నాకైతే చిన్న మట్టగొడసైనా గొప్ప చేపలు కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు పట్టుకోని వాటిని ఎప్పుడు చూడం కాబట్టి. యోహాను దృష్టికి గొప్ప చేపలు అంటే అవి ఎంత పెద్ద పెద్ద చేపలో, అంత విస్తారమైనటువంటి చేపలు 153 గొప్ప చేపల చేత ఆ వల నిండిపోయింది. కారణం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? దోనె కుడి ప్రక్కన వల వేయమన్నాడు. రాత్రంతా వాళ్ళు వలలు వేశారు. ఒక్కసారన్నా దోనె కుడి ప్రక్కన వల వేయకుండా ఉంటారా? వాళ్ళు ఉండుంటారా? వేసే ఉంటారు. దోనె కుడి ప్రక్కన కూడా వల వేసే ఉంటారు. అయినా సరే వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను బట్టి వారు దోనె కుడి ప్రక్కన వల వేసినారు. 153 గొప్ప చేపల చేత ఆ వల నిండిపోతూ వచ్చింది. కారణము నీ మాట చొప్పున. ఇక్కడ మాత్రమే కాదు, కానా అనేటువంటి ఊరిలో పెండ్లి జరుగుతూ ఉంది. ఆ పెండ్లికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి, యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు కూడా ఆ యొక్క వివాహానికి ఆహ్వానించబడుతూ వచ్చినారు. యూదుల యొక్క వివాహ సందర్భంలో ద్రాక్షారసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంత సమయం అయిన తర్వాత ఆ యొక్క వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది. ఆ యొక్క వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అక్కడ ఉండి అక్కడ కొంత కన్వర్సేషన్ జరిగిన తర్వాత పరిచారకులను చూసి ఒక మాట చెప్పింది. చూడండి, 2వ అధ్యాయం 5వ వచనము, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడను, ఆయన మీతో ఏం చెప్పితే అది చేయండి, ఆయన మాట వినండి చాలు, ఆయన మాట వినండి, దేవుడు మీకు విస్తారమైనటువంటి ఆశీర్వాదములు ఇస్తాడు. రాత్రంతా ప్రయాసపడిన అనగా అది యాక్చువల్గా సియోను గీతాల్లో లేదు, కానీ ఆ పాట చాలా బాగుంటుంది కదా. జోసఫ్ అని వాడతాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులను కినను. ప్రియా సహోదరుడా, సహోదరి, రాత్రంతా ప్రయాసపడ్డారు. వారి యొక్క బలమును, వారి యొక్క జ్ఞానమును, వారికి ఉన్నటువంటి సమస్తమైన వాటిని ఉపయోగించి ఏం ఉపయోగం లేదు. కానీ ఆయన మాట విన్నారు, ఆయన మాట చొప్పున చేశారు. విస్తారమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించినాడు. పట్టజాలనంత దీవెనలను దేవుడు అనుగ్రహించినాడు. ఆ కానా అనేటువంటి ఊరిలో పెండ్లి విందులో సంతోషానికి గుర్తైనటువంటి ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి చెప్పింది, అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పింది. అప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి అన్నాడు, అందరూ మంచి ద్రాక్షారసం పోసి జనుడు మత్తులై ఉండగా మంచిది కానిది పోస్తారు, కానీ నీవైతే ముందు మంచిది పోసినావు, తర్వాత కూడా మంచిదానినే ఉంచుకున్నావు అని చెప్పినాడు. ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించినాడు. అక్కడ ఉన్నటువంటి కొరత, అక్కడ ఉన్నటువంటి లోటు, అక్కడ ఉన్నటువంటి అవసరము తీర్చబడుతూ వచ్చింది. కారణం ఏంటి? ఆయన మీతో చెప్పినది, ఆయన మాట విన్నారు, ఆయన చెప్పినటువంటి మాట విన్నారు. ఆ సందర్భంలో
ఆయన చెప్పినటువంటి మాట వినడానికి కొంత కష్టమైనటువంటి సందర్భమే. వల వేయడంటే తేలికైనటువంటి మాట అది కదా. ఇప్పటిదాకా రాత్రంతా పట్టారా? నేను చెప్తున్నాను, ఒకసారి కుడి పక్కన వల వేయండి, తేలికైన మాటే. కానీ ఆ కానా అనేటువంటి ఊరిలో పెండ్లి విందులో ఆయన చెప్పిన మాట చాలా కష్టమైన మాట. అయినా సరే వాళ్ళు, ఆ పరిచారకులు ఆయన మాట విన్నారు. 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచినందున అందువలన ఆయన శిష్యులు ఆయనను విశ్వాసం ఉంచిరి. చూడండి, ఇక్కడ ఆయన మాట పరిచారకులు విన్నారు, ఆయన చెప్పినది చేశారు. అప్పుడు ఏం జరిగిందంట? ఆయన మహిమను బయలుపరిచాడు. నీవు దేవుని యొక్క మాట విని ఆయన చెప్పినది నీ జీవితంలో చేస్తే నీ ద్వారా దేవుడు తన యొక్క మహిమను బయలుపరుస్తాడు. నీ ద్వారా దేవుడు ఈ లోకంలో తన శక్తిని బయలుపరిచేవాడుగా ఉంటాడు. నీ ద్వారా ఈ లోకంలో దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి సామర్థ్యాన్ని బయలుపరిచేవాడుగా ఉంటాడు. దానికి నీవు ఆయన మాట విని నీవు కారకురాలవు, నీవు కారకుడు అయితే ఎంత ఆశీర్వాదము. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను బయలుపరిచినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఎవరు శిష్యులు? భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ఎవరంటే శిష్యులు? భూలోకమును తలక్రిందులు చేసినటువంటి వారు. ఎవరైతే ఆ గలిలయలోని కానాను ఊరిలో పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి సూచక్రియను చూసి ఆ మహిమను చూచి ఆయనది విశ్వాసం ఉంచారో అప్పుడున్నటువంటి శిష్యులలో ఒక్కడైన తోమా ద్వారా హిందూ భారతదేశము తలక్రిందులు చేయబడుతూ వచ్చింది. ఈ భారతదేశానికి రక్షణ సువార్త వచ్చింది. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలలా ఆయన యొక్క రక్షణ సువార్త వెల్లడవుతూ వచ్చింది. దానంతటికి కారణం ఎవరు? ఆయన మాట విన్నటువంటి పరిచారకులు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో మూడవదిగా నీవు ఆయన మాట వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహిమ బయలుపరచబడడానికి నీవు కారణం అవుతావు. అంత మాత్రమే కాదు, అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణమవుతావు. తద్వారా దేవుని యొక్క కార్యములు ఈ భూమి మీద నీ ద్వారా జరుగుతాయి. అది నీకెంత ఘనతను తీసుకొని వస్తుంది దేవుని ఎదుట. నీకెంత గొప్పతనాన్ని తీసుకొని వస్తుంది. ఈ రాత్రికాల సమయంలో మూడవదిగా నీవు ఆయన మాట వింటే గొప్ప కార్యములను చూస్తావు, ఆశీర్వాదములను చూస్తావు. అలాగా దేవుడు అబ్రహాము జీవితంలో మాట ఇచ్చినాడు. చదవడం మరోసారి వచనము, ఆదికాండము 22వ అధ్యాయము. మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నాతోడని. ఇప్పుడు భూలోకములో ఉన్నటువంటి వంశములన్నీ కూడా ఎవరి ద్వారా ఆశ్రయించబడినాయి అంట? అబ్రహాము సంతానం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి కుమారుడని ప్రారంభించబడుతూ వచ్చింది? అబ్రహాము కుమారుడని ప్రారంభించబడుతూ వచ్చింది. ఇప్పుడు భూలోకమంతటికి రక్షణ తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలన్నిటికీ మూల కారణం ఎవరు? అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. అబ్రహాము దేవుని యొక్క మాట వినడం కారణము చేత అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 గోత్రకర్తలు, అందులో ఒక కుమారుడైనటువంటి యూదా ద్వారా దావీదు ద్వారా యోసేపు ద్వారా యేసుక్రీస్తు ప్రభు. దీనంతటికి కారణము అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. ఒకవేళ అబ్రహాము కానీ దేవుని యొక్క మాట విని ఉండకపోయినట్లయితే ఇంకెవరినో దేవుడు ఏర్పరచుకునేవాడు. ఆశీర్వాదం అయితే భూమి మీదకి వచ్చేది, కానీ అబ్రహామునకు ఆశీర్వాదం వచ్చేది కాదు. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు కనుకనే ఆ ఆశీర్వాదమునకు అబ్రహాము పాత్రుడవుతూ వచ్చాడు. అందుకొరకే చూడండి, గలతీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఆత్మను గూర్చిన వాగ్దానము
విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటక్కాయి. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటక్కాయి. అన్ని జనులనగా నీకు నాకు కలుగుటక్కాయి. ఎప్పుడు కలుగుద్ది ఆశీర్వాదము? మనము ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట విన్నప్పుడు మొదటగా ఆయన మాట వింటే ఏం కలుగుతుంది? రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం కలుగుతుంది. రెండవదిగా ఆయన మాట వింటే విశ్వాసమందు స్థిరముగా ఉంటాం. మూడవదిగా ఆయన మాట వింటే ఆశీర్వాదమునకు కారణమవుతాం. అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటాం. అనేక మందికి ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువుని యొక్క మహిమను పరిచయం చేసేవారముగా ఉంటాం. ఈ మూడంతల కార్యము నీ ద్వారా జరగాలని దేవుడి రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యము నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇంకా నీకు ఒక గురి, ఒక లక్ష్యము లేకుండా ఉంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట విని తండ్రి దేవుని విశ్వాసం ఉంచు. నిత్య జీవం అనే గురికి ఏర్పడుతుంది. శాశ్వతమైన రాజ్యం అనే గురికి ఏర్పడుతుంది. పరలోక రాజ్యం అనే గురికి ఏర్పడుతుంది. రక్షించబడినటువంటి వారు ఆయన మాట విని లోకంలో జీవిస్తూ ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు, నిందలు, అవమానములు వచ్చినా క్రీస్తు అనే బండపైన నీ పునాది వేయబడింది గనుక నీవు తొలగిపోని వాడవుగా, తొలగిపోని దానవుగా ఉంటావు. క్రీస్తు యేసునందుంచిన విశ్వాసంలో నుంచి, ఆత్మీయ జీవితంలో నుంచి ఏమాత్రము కూడా వెనుకకు మరలకుండా ఉంటావు. మూడవదిగా ఆయన మాట నీవు వింటే పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా దేవుడి భూమి తన మహిమను బయలుపరుస్తాడు. నీ ద్వారా అనేక మంది దేవుని విశ్వాసం ఉంచుతారు. ఈ మూడంతల కార్యము నీ జీవితంలో జరగాలంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వు తీర్మానించుకో. నేను నీ మాట విని దాని ప్రకారం జీవిస్తాను. నీ మాట వింటాను, నీ మాట ప్రకారం నేను జీవిస్తాను కదా. చాలా పర్యాయములో మాకు సైన్స్ మాస్టర్ ఉండేవాడు. పిఎస్ అనగా సైన్స్ సబ్జెక్ట్ 2 విభాగాలు కదా, పిఎస్, ఎన్ఎస్. ఆ పిఎస్కి ఒక సార్ ఉండేవాడు, మూర్తి గారని. 7 అడుగులు ఉండేవాడు. ఆయన అంత ఉండేవాడు. చాలా మంచోడు. ఆయన ఎందుకు మంచోడు అంటే తక్కువ కొట్టేవాడు, మిగతా వాళ్ళు ఎక్కువ కొట్టేవాళ్ళు. మాకందరికీ పిల్లలకి ఎవరు మంచోళ్ళు, తక్కువగా కొట్టేవాళ్ళు సార్లు మంచోళ్ళు. ఆయన స్వతహాగానే చాలా మంచోడు. ఆయన అనేవాడు, అరే నా మాట వింటే మీరు బాగుపడతారా అనేవాడు. ఎక్కువ ఈ మాట ఉపయోగించేవాడు ఆయన లెసన్ చెప్పేటప్పుడు. అరే నా మాట వింటే మీరు బాగుపడతారా అనేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన చెప్పేవన్నీ మంచి మాటలు. ఒక టీచరు విద్యార్థులకు చెప్పేటువంటి మాటలు, ఆ యొక్క లెసన్స్ విద్యార్థులు అంటే ఏమవుతారు? వారు బాగుపడతారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, నీకు చెప్తున్నామయ్యా, నువ్వు మా మాట వింటే బాగుపడతావు, లేకపోతే నీ జీవితం నీ ఇష్టం. ఇంకా కొంత లోతుగా వెళ్తే నా మాట వింటే ఏదన్నా తర్వాత ఏదన్నా నీకు దక్కుతుంది అంటారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా తనకన్నా చిన్నవారిని వాళ్ళ మాట వినాలని కోరుకుంటారు. ఎందుకని? వారు క్షేమంగా ఉండాలని. పెద్దవాళ్ళు చిన్నవారిని నా మాట వీళ్ళు వినాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు క్షేమంగా ఉండాలని. అలాగే మన పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా రాత్రికాల సమయంలో నా పిల్లలు నా మాట వినాలి, ఎందుకంటే వాళ్ళు క్షేమముగా ఉండాలి, వాళ్ళు నా రాజ్యానికి రావాలి, వారి విశ్వాస జీవితంలో క్షేమముగా ఉండాలి, వారు భూలోకములో అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి. ఈ మూడంతల కార్యం వారిలో జరగాలి. కాబట్టి నా పిల్లలు నా మాట వినాలి అని ప్రభు కోరేవాడుగా ఉంటున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రిగా రాజ్య సువార్త కొరకై ప్రభా ప్రకటింపబడినటువంటి మాటలను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికైతే ఏ అవసరత కలిగి ఉన్నాయో ఆ మాటల ద్వారా మీరు సంధించారని మరొకసారి నమ్ముచున్నాం. ఆ మాటల్లో ప్రభా వారు హృదయంలో ప్రభా ధ్యానించుకుని ప్రభా మాటల్లో ఉన్నటువంటి శక్తిని మీరు వారు కూడా పొందినట్లుగా ప్రభా సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఈయన నిజముగా లోకరక్షకుడను ప్రభా ఎరిగిందో ప్రభా ఆ విధముగా తండ్రి గ్రహించడానికి సహాయం దయచేయండి. అలాగే నా ప్రభా శిష్యులు ప్రభా మీ మాటను చెప్పున ప్రభా వలవేగా విస్తారమైన చేపలు పట్టినాయి. అలాగే నా ప్రభా కానా విందులో ప్రభా కొదువై ఏదై ఉందో ఆ కొదువులో ప్రభా మీ మాట ప్రకారము చేయగా తండ్రి శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని మీరు అందించిన వారుగా ఉన్నారు. అలాగే నా ప్రభా ఇది నాన్న మరొకసారి
ఎత్తబడినటువంటి మాటలు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనం ప్రభువా. తండ్రి, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టబడని సెలవిచ్చావు. ఈ లోకానికి రక్షకుడిగా, పాప క్షమాపణ కలిగేటువంటి దేవుడిగా లోకానికి వచ్చారు తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా మాట చొప్పున విని ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉండని సెలవిచ్చావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే విన్నారో ప్రభా, ఆ మాటలను విని గ్రహించినట్టుగా సహాయం దయచేయండి. అలాగే నా ప్రభా, ఈ లోకానికి మీరు ఏ కారణం చేత ఈ లోకానికి వచ్చారో, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు ప్రభా. నేను పాపులనే పిలువస్తున్నాను కానీ నీతిమంతుని పిలవడానికి సెలవిచ్చారు. ఎవరైతే ప్రభా విన్నారో ఆ హృదయంలో నీ తండ్రి కార్యంను నెరవేర్చండి. నూతన హృదయం ఇవ్వండి, నూతన మనస్సు ఇవ్వండి. యేసు అంటే ప్రభా రక్షకుడిగా గ్రహించినట్లుగా సహాయం తెచ్చండి. క్రీస్తు అంటే పంపబడిన వాడుగా తండ్రి అభిషక్తుడుగాని గుర్తించినట్లుగా సహాయం దయచేయండి. నిజదేవుడుగా మరొకసారి ప్రవ్వా ఈ యొక్క తండ్రి మరి క్రిస్మస్ సమయాల్లో ప్రవ్వా విత్తబడుతున్న వాక్యాన్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని మాతో నా ప్రభా మీరు విస్తారముగా మాట్లాడి మీ మాటలో ఉన్నటువంటి శక్తిని నా ప్రభా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వినడానికి మీరు అనుగ్రహించిన మీ ప్రేమకై వందనాలు. ఎవరు నశించడం ఇష్టం లేదు కనుక మీ రాకడను ప్రభా ఇంకా ఆలస్యం చేసేటువంటి దేవుడిగా ఉన్నావు. ఎవరైతే విన్నారో ప్రభా అలా హృదయంలో నూతన కార్యము చేయండి. ఎవరైతే నా ప్రభా ఈ మాట చెప్పున చేశారో ప్రభా పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం ఈ మాట విని ఆశ్రదింపబడ్డాడు ప్రభా. శిష్యులు మీ మాటని విస్తారమైన చేపలు పడిని తండ్రి శ్రమ స్త్రీ మీ మాట విని పాప క్షమాపణ పొందింది. అదేవిధంగా ప్రభా ఈ సమయంలో ఎవరైతే విన్నారో ప్రభా వారు విని వాళ్ళ హృదయంలో తండ్రి పాప క్షమాపణ దయచేయమని వేడుకుంటూ మరొకసారి ప్రభా ఈ ప్రాంతమని అన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ అవసరతలు ఉన్నారో ఏ అక్రతలు ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రాంగణం అంతే మీ కబ్జల భద్రత దయచేయండి ప్రభా. విత్తన వాక్యం శత్రువు ఎత్తుపోకున్నట్లుగా భద్రపరచమని యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును లోకమున సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యత్వం వరకు తోడై ఉండి ఆయన రాజ్యం సిద్ధపరచును గాక. ఆమేన్. అంత్యదినములయందున ఆ వింత కుమారుని ద్వారా ఈ అంత్యదినములయందున ఆ వింత కుమారుని ద్వారా మానవులతోడ మాట్లాడేను మానవులతోడ మాట్లాడేను సర్వమునకు తండ్రి తనయుని సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను వారసునిగా నియమించెను ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు మహదానందమానందమాయను నా ప్రియ కుమారుని యందు నా తనయుని మాట వినండని నా తనయుని మాట వినండని శబ్దము కాటియ మేఘములు శబ్దము కాటియ మేఘములు ఉద్భవించేన భూతముగా ఉద్భవించేన భూతముగా మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు. అందరికీ ప్రైజ్ లార్డ్. అబ్రహాం మన ప్రభుదాస్ అన్న పలహారం కొరకు ప్రార్థన చేస్తారు. ఉన్నాడా?